నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. మన ముందు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అబ్బసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద రకరకాల వ్యక్తులు రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నార్మల్గా పొలిటికల్ వ్యక్తులు ఏ విధంగా స్పందించారు అన్నది తీసి పక్కన పెడితే, ప్రొఫెసర్స్ అని చెప్పుకునే వాళ్ళు కూడా ఈ ఇన్సిడెంట్ పై ఒక రకంగా స్పందిస్తున్నారు. నిజం చెప్పాలంటే మరి అసలు వాళ్ళు ఈ విధంగా స్పందించడం పట్ల ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. అంటే ప్రజల్లో కూడా కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడారు అనేది మీకు ఒకసారి వినిపిస్తాను, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. అయినా ఇది చిరంజీవి అభిమానులను బాధపరుస్తోంది కనుక చిరంజీవి పట్ల గౌరవాన్ని చూపుతూ ఈ పదాన్ని ఉపసంహరించుకోవాలని అంతది ఏంటి అభ్యర్థన ఏం అర్థం కాదు. ఇంత మైల్డ్గా కూడా జనసేన రియాక్ట్ కాలేకపోతే ఇక జనసేన ఫైన్ టెస్ట్ కదా, ఇది వెన్నెముక టెస్ట్. ఈ విషయంలో కూడా మాట్లాడవద్దు, ఏ విషయంలో మాట్లాడతారండి. దానివల్ల వైసీపీ ప్యాకేజ్ అనే ఆరోపణలకు బలం చేకూరుతుంది కదా. చంద్రబాబు నాయుడు విషయంలో సొంత అన్నను మెగాస్టార్ ఏమన్నా పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేని పరిస్థితి అని వైసీపీ వారు విమర్శించడానికి జనసేన అవకాశాన్ని ఇస్తుంది కదా. సో వైసీపీ ప్యాకేజ్ స్టార్ అని పవన్ కళ్యాణ్ అనడంలో ఏ విధమైనటువంటి తప్పు లేదు అన్నట్టుగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? అంటే ఇవాళ అన్నలదమ్ముల మధ్య సంబంధాలు, కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు, సామాజిక సంబంధాల గురించి ప్రస్తావించే అర్హత అసలు వైసీపీకి ఉందా? వైసీపీ ఇవాళ సొంత అన్నని బాలకృష్ణ విమర్శిస్తే పవన్ కళ్యాణ్ జనసేన స్పందించలేదు అని చెప్పని పవన్ కళ్యాణ్కి కుటుంబ సంబంధాలు గుర్తు చేయగలిగే సామర్థ్యం, నైతికత వైసీపీకి ఉందా? సొంత తల్లి మీద ఎన్సీఎల్టీలో కేసు వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలను పట్టుకొని పసుపు చీర కట్టుకొని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అని చెప్పని బహిరంగ సభలో వ్యాఖ్యానించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తన సొంత మీడియాలో తన సొంత చిన్నాన్నకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, అక్రమ సంతానం ఉన్నారు, ఆస్తుల పంపిణీ దగ్గర వచ్చిన వైరుధ్యాల నేపథ్యంలో ఆ చిన్నాన్న కుమార్తె ఆయన హత్య చేయించింది అని చెప్పిన కథనాలు రాయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతి గారు. ఓ బాలకృష్ణ గారు అన్నారని చెప్పని మాట్లాడుతున్న వీళ్ళు అదే ప్రసంగంలో బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చాలా పెద్ద పదం వాడారు. మరి సాక్షిలో అది ఎక్కడ ప్రస్తావనకు రావట్లేదే. ఇవాళ ఎవరు అనాల్సిన దగ్గర ఎవడు అనే పదం వాడారు అని చెప్పని చిరంజీవి గారికి అవమానం జరిగింది అని మాట్లాడుతున్న నాగేశ్వర్ గారు, ఎస్ 100 పాళ్ళు ఆ పదం అభ్యంతరకరమే, అందులో ఎట్లాంటి డిస్ప్యూట్ లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సాక్షిలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఉండగా ఈ ప్రసంగం జరిగింది అంటున్నారు. వాస్తవంగా ఆ రోజు తిరుపతిలో ఉపరాష్ట్రపతి గారితో కలిపి ముఖ్యమంత్రి గారు వేరే కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు, సభలో లేరు ఆయన. ఈయన కూడా మాట్లాడుతున్నారు, సభలో ఉండి కూడా ఆ రోజు మౌనం వహించారు. నేను అదే చెప్తున్నా, అంటే ప్రజల జ్ఞాపక శక్తికి పరీక్ష పెడతా ఉన్నారు వీళ్ళు. ముందు రోజు స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వెళ్ళారు, అక్కడ ఉపరాష్ట్రపతి గారిని కలిశారు. మరుసటి రోజు యాక్చువల్ గా ఉపరాష్ట్రపతి గారి పర్యటన ముందుగా షెడ్యూల్ లో డిసైడ్ అయిన ప్రోగ్రామ్ కాదు. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ అది ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేయాలి. కానీ అనుకోకుండా ఉపరాష్ట్రపతి గారు కూడా వచ్చేటప్పటికి వారు వీరు కలిసి అక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత 15,941 మంది ఉపాధ్యాయ నియామక పత్రాలు హ్యాండ్ ఓవర్ చేసే ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఆ రోజు ఆయన సభలో ఉన్నప్పుడు జరిగిన చర్చ కాదు ఇది. కాబట్టి మరుసటి రోజు ఆయన శాసనసభ్యులందరిని ఉద్దేశించి సభలోనే బహిరంగంగా వ్యక్తిగత ఎజెండాతో ఎమోషనల్ గా మీరు మాట్లాడొద్దు అని చెప్పని అందరికీ చొరకలు అంటించారు ఆయన. బాలకృష్ణ గారిని కూడా స్వయంగా ప్రస్తావించారు, ఆయన అలా మాట్లాడకుండా. నేను అదే అంటున్నా. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బాధ్యత కలిగిన నాయకుడు, అదే విధంగా సోయాస్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రం పట్ల బాధ్యత కలిగిన నాయకులు. ఇవాళ చిరంజీవి గారి రెస్క్యూకి పవన్ కళ్యాణ్ గారు రాలేదు అంటున్నారు. మరి గతంలో ఇదే వైసీపీ పార్టీ జనవాణి కార్యక్రమానికి విశాఖపట్నం వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారి పట్ల వ్యవహరించిన తీరు చూసాం. ఆయన హోటల్ రూమ్ కి పరిమితం చేసి ఆయన అనుయాయుల మొత్తాన్ని లాఠీ చార్జీలు చేసి దౌర్జన్యంగా అరెస్టులు చేసి జైళ్లకు పంపించి ఆయన్ని బలవంతాన విశాఖపట్నం నుంచి బయటకు తరలించిన నేపథ్యం చూసాం మనం. మీరు హోటల్ రూమ్ ఖాళీ చేయకపోతే కరెంటు వాటర్ ఆపేస్తామని బెదిరించారు. ఆయన్ని స్వేచ్ఛాయుతోతానో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టనీయకుండా జగ్గైపేట దగ్గర అడ్డుకుంటే ఆయన రోడ్డు మీద పడుకున్నారు. మరి విశాఖపట్నంలో సంఘటన జరిగిన రోజు పవన్ కళ్యాణ్ గారికి అండగా చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారు విజయవాడలో. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన రోజు జైలుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు సంఘీభావం ప్రకటించారు. రాజకీయంగా కలిసిమెలిసి నడవాలి అని చెప్పని వారు ఇరువురు నిర్ణయించుకున్నారు. వారిరువురి సయోధ్య కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా అవసరం అని చెప్పని ప్రజలు భావించారు. ఇవాళ అసెంబ్లీలో
బాలకృష్ణ గారి ద్వారా ఒక పదం అటు ఇటు అయింది కదా అని చెప్పని, దానికోసం అని చెప్పని కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని భవిష్యత్తుని పణంగా పెట్టే అంతటి ఇమ్మెచ్యూర్డ్ పాలిటీషియన్స్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాదు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారిని చాలా సందర్భాల్లో చాలా మంది నాయకులు కుల సంఘాల పేరిట కూడా ఎమోషనల్ గా ఎక్స్ప్లాయిట్ చేసుకునే ప్రయత్నం చేశారు. పవర్ షేరింగ్ ఉండాలి, ఇన్ని సీట్లు అయితేనే మీరు ఒప్పుకోండి అని ఇట్లాంటి కండిషన్స్ పెట్టే ప్రయత్నం చేశారు. ఆయన చాలా శుతిమెత్తంగా వాళ్ళ పార్టీ శ్రేణులని ఇటువంటి ఎమోషనల్ గా తనని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా శుతిమెత్తంగా సమాధానం చెప్తూ రాష్ట్ర హితం కోరి జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడి నుంచి ఈ రాష్ట్రాన్ని, అతని ప్రజాకంటగా పరిపాలన నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు మేము కలిసి మెలిసి నడవటమే రాష్ట్ర హితం కోరి శ్రేయస్కరమైన నిర్ణయం, మా నిర్ణయాన్ని ఆమోదించే వాళ్ళే నాతో ఉండండి, నా నిర్ణయంతో విభేదించే వాళ్ళు మా వ్యతిరేకులుగానే భావిస్తాం, మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పని బాహాటంగా చెప్పారు. అంటే అక్కడ ఎమోషన్స్ కి అతీతంగా, కులపరమైన ఎఫిలియేషన్స్ కి అతీతంగా రాష్ట్ర హితం కోరి అడుగులేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2022 మార్చి 14న ఇప్పటం గ్రామంలో జరిగిన వాళ్ళ పార్టీ ఆవిర్భావ సభలోనే రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పని ప్రకటన చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆనాటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని 2019 ఎన్నికలకు ముందే తన పాదయాత్ర సందర్భంగానే విశాఖపట్నం జిల్లాలో జరిగిన ప్రెస్ మీట్ లో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ మై వర్డ్స్, కార్లు మార్చినట్టు పెళ్లాలను మారుస్తాడు అన్న వ్యాఖ్య చేశాడు. ఆ రోజు చిరంజీవి గారు ఏమన్నా వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలబడ్డారా? పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలను కోరి వచ్చారు. రాజకీయంగా ఎదురవుతున్న విమర్శలు ఆయనే సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పుకోగలిగే సామర్థ్యం ఉంది కాబట్టి ఆ సవాళ్ళను ఆయనే ఎదుర్కొంటారని చెప్పని చిరంజీవి గారు ఊరుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్యాకేజీ స్టార్ అంటున్న నేపథ్యంలో చెప్పు తీసు కొడతానని చెప్పని చెప్పు చూపించారు. తన మీద వచ్చే విమర్శలకి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పగలిగే ధైర్యం, స్థైర్యం ఆయనకు ఉన్నాయి. నా అన్నలు రావాలి, నాకు అడ్డగా నిలబడాలని ఆయన కోరుకోలా, మా తమ్ముడికి ఇప్పుడు మేము వెళ్తే తప్పితే దిక్కు లేదని చెప్పని వీళ్ళు కూడా ఫీల్ కాల. అదే సందర్భంలో తెలుగుదేశం జనసేన మధ్య రాష్ట్ర హితం కోరి ఒక ప్రాపర్ ఎమోషనల్ కనెక్టివిటీ బిల్డప్ అయింది. ఆ కనెక్టివిటీ బిల్డప్ చేసింది జగన్మోహన్ రెడ్డి. పదే ప్రతి బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు, రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, దుష్ట చతుష్టయం, వీళ్ళకి తోడు ఒక దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్, మ్యారేజ్ స్టార్ అంట వీళ్ళందరినీ లక్ష్యంగా చేసుకొని పదే వాళ్ళని నిందిస్తా ఆఖరికి చిన్న పిల్లలతో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభలో కూడా నా బొచ్చు బేకలేరు అని పవన్ కళ్యాణ్ గారి వైవాహిక జీవితం గురించి అక్కడ ప్రస్తావిస్తున్న నేపథ్యంలో శత్రు మిత్రుడు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడి నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయాలి అని అంటే మన మధ్యలో ఏదైనా వైరుధ్యాలు ఉన్నా వాటిని కూడా అధిగమించి మనందరం కలిసిమెలిసి నడవాలి అని చెప్పని, ఈ కలిసిమెలిసి నడవటం అనేది రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దృష్ట్యా, రాష్ట్ర యువత భవిష్యత్తు దృష్ట్యా రాబోయే దశాబ్దన్నర కాలము కలిసి కొనసాగాలి అని చెప్పని ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పదే ప్రస్తావిస్తున్నారు. ఒక నోబుల్ కాజ్ కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నప్పుడు, కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నప్పుడు ఇటువంటి చిన్న ఇష్యూస్ ని అధిగమించే మెచ్యూరిటీ, ఆ స్థాయి పరిణతి ఈ నాయకులకి అందరికీ, ఈ పార్టీలకి ఉంది. ఇవాళ ఏదో పదే పవన్ కళ్యాణ్ గారి ఇంటిగ్రిటీని ప్రశ్నిస్తున్న ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి బాలకృష్ణ గారు అంతలో వ్యాఖ్య చేస్తే మరి ఆయన సతీమణికి అది ఎందుకు ఆక్షేపణ అనిపించలేదో చెప్పమనండి. ఆ సాక్షి పత్రికలో చిరంజీవి గారి గురించి పదే ప్రస్తావిస్తున్న భారతి గారు, అరే నా మొగుడు గురించి ఇంతలా వ్యాఖ్య ఎలా చేస్తావయ్యా నువ్వు అని చెప్పని ఎందుకు ప్రస్తావించడం లేదు అంటే బాలకృష్ణ గారి వ్యాఖ్యలతో ఆమె కూడా ఏకీభవిస్తున్నట్టేనా? అంతేలే, కాపురం చేసే ఆమె కంటే ఈయన సైకోయిజం మనకేం తెలుస్తుంది? బహుశా ఈయన సైకోయిజం పట్ల ఆమె కూడా అనుభవపూర్వకంగా నిర్ధారణ అయ్యి ఉంటది. అందుకనే నేను అనలేకపోయినా బాలకృష్ణ అన్నాళ్ళమ్మని చెప్పని ఆ మాటను వదిలిపెట్టి చిరంజీవి గారి మాటని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ సోకాల్డ్ ఈ ప్రొఫెసర్ కూడా అసలు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన ఆ వ్యాఖ్య గురించి ప్రస్తావించకుండా ఈ అన్నలదమ్ముల మధ్య బాండింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో టీడీపీ జనసేనకు అలాగే కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగానే ఉన్నది కానీ ఇది అదే అంటున్నా. కాబట్టి ఎవరి ప్యాకేజీలతో ఈ విధంగా ఒక ఆర్కెస్ట్రేటెడ్ స్క్రిప్ట్ మీడియా ముందు మాట్లాడుతున్నారు అనేది ప్రజలకు తెలుసు. ఎవరు ప్యాకేజీ వీడియోలు చేస్తారు, ఎవరు ప్యాకేజీ తీసుకొని వీడియోలు చేస్తారు అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఈ నాగేశ్వర్ చెప్తే ఎన్నికలకు ముందు చాలా చెప్పాడు, ప్రజలు ఒక స్పష్టతతో ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇప్పుడు చాలా చెప్తున్నారు, ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.